నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. పంట అమ్ముడుపోగా దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు. స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తాం, రామచంద్రరావు. విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు. గిన్నిస్ బుక్ లోకి మహా బతుకమ్మ ఆడిపాడిన 1354 మంది మహిళలు. కబుర్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలిస్తున్నాయి. సోయాబీన్స్, మొక్కజొన్న రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో సుంకాల ప్రభావం, వాణిజ్య యుద్ధం ఈ రెండు పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. చైనా, అమెరికా సోయాబీన్ కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల అమెరికా రైతులు దశాబ్దాలలో అత్యంత సంక్లిష్టమైన మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక సాపేక్షంగా గత సంవత్సరం యుఎస్ సుమారు $24.5 బిలియన్ విలువైన సోయాబీన్ ఎగుమతులు చేసింది. అయితే అందులో చైనా $12.5 మిలియన్ల విలువైన ఉత్పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఈ సంవత్సరం చైనా ఆ కొనుగోలును ఆపేయడంతో అమెరికన్ రైతులు తమ పంటను అమ్మే మార్గం లేకపోయింది. దీని కారణంగా వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడారు. ఆలస్యమైన తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి, గవర్నర్ల పేరిట కాలయాపన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2 నెలలకే కాంగ్రెస్ మీద ప్రజలకు వ్యక్తి కలిగిందని విమర్శించారు. తమిళనాడులోని కరూరులో టీవీకే పార్టీ నాయకులు 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పార్టీ అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను రాజకీయం చేయబోమని, దీనిపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అది భారీ బతుకమ్మ, 30-40 మంది కలిసిన ఎత్తలేనంత బరువు గల బతుకమ్మ. ఆ బతుకమ్మ ఎత్తు 63.11 అడుగులు, వెడల్పు 36 అడుగులు. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల మేర వివిధ రకాల పూలను ఉపయోగించారు. 300 మంది 3 రోజుల పాటు శ్రమించి ఈ మెగా బతుకమ్మను రూపొందించారు. 11 స్టేజీలుగా పేర్చిన ఈ మహా బతుకమ్మ కోసం 9 రకాల పూలను వాడారు. ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో సోమవారం మన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ బతుకమ్మ స్థానికులను ఔరా అనిపించింది. ఈ కార్యక్రమంలో 10,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ మహా బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు కొన్ని వరుసలుగా చేరి బతుకమ్మ ఆడి పాడారు. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ అదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు తెలిపారు. వినుగొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సూపర్ 6 పథకాల్లో ప్రతి అడుగు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయడం జరిగిందని, ఇప్పుడు మహిళలంతా ఆ ఫలితాలు చూస్తున్నారని అన్నారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ మండలం విటం రాజుపల్లి సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో విజయదశమి వేడుకలు, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా, దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తప్పనిసరిగా వినుకొండ టౌన్ లో వెలటూరు రోడ్ లో మీకు స్థలం ఇచ్చాం. సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఎస్టీల కోసం కడతామని మీ అందరికి మాట ఇస్తున్నా. అలాగే ఎలక్షన్ ముందు చెప్పా, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. రానున్న 2.5 సంవత్సరాల్లో 2.5-3 సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్లేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి, ప్రతి బజార్కి పైప్ లైన్ వేసి, ప్రతి ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంకర్ తెచ్చి నా కృష్ణా నది నీళ్లని మంచినీళ్ళుగా అందించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మన వినుకొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. 3 కోట్లతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. చంద్రబాబు గారి సహకారంతో. అదే విధంగా మనకి
వినుకొండ పట్టణాన్ని రామలింగేశ్వర స్వామి గుడి సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్ రామలింగేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళడానికి, వినుకొండ కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇంటింటికి టౌన్ లో కూడా మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలంటే లీలావతికి నాకు ఎంతో గౌరవం, అభిమానం. అందుకోసమే ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో కూటమి ప్రభుత్వం నిర్మించిన 100% సీసీ రోడ్లతో కట్టకింద గ్రామాల్లో ఒక వరద చొరబాటు తగ్గిందని కూటమి నాయకులు తెలిపారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, మోపిదేవి మండలం కె కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. 2 గ్రామాలను ఎస్సీ కాలనీలను రేపు అంచున పల్లపు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలోకి చేరిన వరద నీటి ప్రభావాన్ని పరిశీలించారు. ఇక వరద తగ్గే అవకాశం ఉందని, ఒకవేళ పెరిగితే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వరద సమాచారానికి అనుగుణంగా స్పందించి అధికారులకు సహకరించాలని వారు కోరారు. అర్జునవాడలో రాజాబాబు పర్యటించడం జరుగుతుంది. ఆ సందర్భంగా గతంలో వచ్చిన వరదలప్పుడు 5 లక్షలు దాటితేనే ఈ అర్జునవాడ అంతా మేము ఎప్పటి నుంచో 40-30 ఏళ్ళ మట్టి మాకు గతంలో తెలుసు. అవి రోడ్లు లేక పల్లవం అవుతంలో మొత్తం అర్జునవాడ అంతా మునిగిపోవటం జరిగేది. ఇప్పుడు 7 లక్షలు 6,80,000 దాకా వచ్చిందంటున్నారు. అయినా ఒక 10 ఇళ్ళు పల్లంలో ఉండటం వల్ల అవి కొద్దిగా మునిగినాయి. అంత తగ్గితే మిగతా అన్నీ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. దాని మీద మరి ఈ పూట కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు బుద్ధప్రసాద్ గారు ఈ ప్రత్యేకంగా ఈ కొత్తపాలెం అంటే ఈ అర్జునవాడ అంటే గతంలో కూడా సమస్తం తీసుకొచ్చి 96 ఇళ్ళు వరదలు వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని 96 ఇళ్ళు పక్కా ఇళ్ళు కట్టించి గవర్నర్తో ఓపెన్ చేయించాడు. అట్లాగే మళ్ళీ ఆయన టైంలోనే పక్కా రోడ్లు మొత్తం ఈ గౌడిపాలెం ఇక్కడ ఈ వరదల్లో ముంపుకు గురయ్యే ఏరియా గౌడిపాలెంలో 8 రోడ్లు, అట్లాగే ఇక్కడ 9 రోడ్లు మొత్తం 100% రోడ్లు సిమెంట్ రోడ్లు పోసి మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఈ వరద ఏదన్నా పరిస్థితులు బాగోపోతే ఎరుగని రీతిలో వచ్చిన వరదల కారణంగా అప్పుడే కూటమి ప్రభుత్వం రావడం, మన ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారి చొరవతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి రోడ్లు సీసీ రోడ్లు కేటాయించడం, ఈ వరద వచ్చిన తరంలో ఈ అర్జునవాడికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆలోచించి ప్రభుత్వంతో 100% సీసీ రోడ్లు వేయించడం అనేది ఇది ఒక కొత్తపాలెంగా కాదు, బొబ్బర్లంక కానీ అన్ని చోట్ల కూడా ఈ 100% సీసీ రోడ్లు వేయించడం అనేది ఈరోజు ఈ వరద వచ్చిన తరుణంలో ఆ ప్రతిఫలం అనేది ఇది ఈ అర్జునవాడ గ్రామస్తులందరూ కూడా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద రావడం వల్ల ఆ రోడ్లు వేయటం వల్ల బాగా హైట్ పెరిగి దగ్గర 1.5 నుంచి 2 లక్షల క్యూసిక్ల వరకు ఈ సిమెంట్ రోడ్లు ఆపినాయి అని చెప్పి ఇక్కడ ఈ గ్రామస్తులే చెబుతున్నారు, మా ఊరు గ్రామస్తులే చెబుతున్నారు, అర్జునవాడ వాసులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు బుద్ధప్రసాద్ గారు ఆ సీసీ రోడ్లు వేయించబట్టి ఇవాళ మా అర్జునవాడ అంతా కూడా ముంపును గురవుకోకుండా మమ్మల్ని కాపాడిందని చెప్పి వీళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. దాన్ని మేము కూడా కూటమి తరపున ఎంతో సంతోషిస్తూ మాకు అండగా నిలబడిన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. సత్యసాయి బాబా జయంతి వేడుకలు ఏర్పాట్లలో భాగంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. అదేవిధంగా కొత్త చెరువు రోడ్డు మొన్న మీరంతా చూశారు, దానికోసం వైడనింగ్కి అన్ని సిద్ధం చేయడం జరిగింది. దానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది. కొత్త చెరువు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్కిల్ దాకా జరిగింది. ఇంకా పుట్టపర్తికి వచ్చేసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఏ జంక్షన్ వరకు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు జరుగుతాయండి. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి హాస్పిటల్ వరకు ఉన్న రోడ్డు 1.7 కోట్లతో రోడ్డు జరుగుతుందండి. ఇంకా బ్రాహ్మణపల్లి రోడ్డు అక్కడ కూడా 1.67 కోట్ల రూపాయల రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంకా చిన్న రోడ్లు ఊర్లో వచ్చేసి అన్ని 13 వర్క్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా 1.40 కోట్ల రూపాయలతో వేరే ఊర్లో చాలా చిన్న రోడ్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి రూపురేఖలే మార్చాలి అనే ఉద్దేశంతో చాలా వరకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవాళ దాదాపు 12 కోట్ల వరకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా బీపీఆర్ పెట్టొచ్చారు.
1.5 కోట్లకి. అందులో భాగంగా ఎంతవరకు శాంక్షన్ అవుతుందో మనకు తెలియదు. త్వరలోనే అది రిలీజ్ చేస్తామని చెప్పారు. అది వచ్చాక మిగతా వరకు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, మిగతావన్నీ కూడా పూర్తి చేసి. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రెస్కోలో జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించారు. గాడి తప్పిన రెస్కోను గాడిలో పెట్టడానికి నూతన పాలక మండలి కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంలో ఇంటింటికి సోలార్ అందిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఇళ్లకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. పలువురు రైతులు విద్యుత్ సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఇంకో విషయం తీసుకుంటే ఇప్పుడు ఈ 5 years లో అంటే ఇప్పుడున్న రెస్కో పరిస్థితి మీడియా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి నేను యాక్చువల్లీ మీడియాకి ప్రజెంట్ చేయాలనుకున్నాను ముందే. సో ఈ సభాముఖంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాను. మనకి రెస్కోలో లాస్ట్ 5 years చాలా గందరగోళమైన పరిస్థితులు జరగడం వల్ల రెస్కో అనే సంస్థ చాలా బలహీనపడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు రెస్కోకున్న బకాయిలు 826 కోట్ల బకాయిలు మన రెస్కో సంస్థకు ఉంది. అండ్ అదేవిధంగా పాలన పరంగా తీసుకుంటే కూడా చాలా డ్యామేజెస్ జరిగినాయి. 2021కి మనకి లైసెన్స్ లాస్ట్ అయిపోతే ఆ లైసెన్స్ రెన్యువల్ అనేది కూడా జరగలేదు. బోర్డు రెన్యువల్ జరిగింది తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేది జరగకపోవడం వల్ల మనకి రెస్కోకి చాలా భారం పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రెస్కో ద్వారా మనం పవర్ ఇస్తున్నది ₹90 అయితే మన సంస్థ 2021 నుండి 2024 వరకు పర్చేస్ చేసిన కాస్ట్ పర్ యూనిట్ 7 చిల్లర రూపాయలు పర్చేస్ చేసి ₹90 అమ్మినారు. సో దానివల్ల యూనిట్ మీద 5 రూపాయలు ఇంకా 5.5 రూపాయల వరకు నష్టం జరిగితే నెలకి దానివల్ల 25 కోట్ల రూపాయలు నష్టం పడితే కూడా అలాగే రన్ చేశారు తప్పిస్తే ఆ లైసెన్స్ రెన్యువల్ అనేది జరగలేదు. అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా అంటే ఏదైతే మన వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బిల్ కట్టడం పైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయలేదు. అదే మనకు 2019 వరకు తీసుకుంటే ప్రతి విలేజ్లో ఒక లైన్ మ్యాన్ కూర్చొని ఆ ఎమర్జెన్సీ అంటే నేను చెప్పేది ఏంటంటే మామూలుగా మనకే వస్తూ ఉంది. సో బట్ బిల్ కట్టే పరిస్థితికి వచ్చేసరికి ఒక సినిమా రిలీజ్ అయితే మొన్న సినిమా రిలీజ్ అయింది, ఒక 4 మంది ఫ్రెండ్స్ వెళ్తారు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తారు. బట్ మన ఇంట్లో మనకి 365 days 24 hours మనకు సపోర్ట్ చేస్తున్న పవర్ బిల్ కట్టడానికి మాత్రం 400-500 వస్తే దాన్ని మాత్రం కట్టం. ఎందుకు కట్టాలి కరెంట్ బిల్? వెంటనే చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, ఇతర రెస్కో డైరెక్టర్లు అందరూ కూడా గతంలో లాగా కాకుండా ప్రతి ఒక్క సమస్యకి ఫీల్డ్ మీదకి వెళ్ళటం, పని చేయటం, దానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలుసుకోవటం, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ప్రాంతానికి బాధ్యతలు తీసుకొని ఆ ప్రాంతాల్లో ఏ సమస్యలు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫీల్డ్కి వెళ్ళి వాటిని పరిష్కరిస్తున్నారు. దానికి రెస్కో పాలక వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా. అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 100% నాకు ఈ పాలక మండలి ఆధ్వర్యంలో రెస్కో ఖచ్చితంగా పూర్వ వైభవం సాధిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆలోచనల్ని, అలాగే ఈ సంస్థలో బాగుండేదానికి 10 మందికి సేవ చేసేదానికి ఏమి కావాలో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళమని పాలక వర్గానికి సూచిస్తూ, దానికి నేను కానీ, పిఎస్ఎం సార్ కానీ, సురేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటాం. రెస్కో పాలక వర్గానికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విషయాన్నైనా తెలియజేసి మీకు అన్ని విషయాల్లో మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ సక్సెస్ చేసి ఒక ఆదర్శమైన మన డెవలప్మెంట్ని రెస్కోలో చూపించాలని మీ అందరికీ మరొకసారి నా విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక్క మాట, సూర్య గారి గురించి ఇందాక చెప్పారు. 100% ఆ స్కీమ్లో చిన్న ఒక ఇది ఉంది, అందరినీ కోపడటం జరిగింది. ఎందుకు మీరు ఇంకా సీరియస్గా తీసుకొని సూర్య గారిని ప్రమోట్ చేయలేదు అని. 1 కోటి కనెక్షన్స్ మాత్రమే సూర్య గారి కింద శాంక్షన్ చేశారు కంట్రీ వైడ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ప్రవాహం కొనసాగుతోంది. పుష్కర ఘాట్లను తాకుతూ
12.210 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీపావళి మరుసటి రోజు యాదవులు అత్యంత భక్తితో నిర్వహించనున్న సదరు ఉత్సవాన్ని ముఖ్యమంత్రి రాష్ట్ర పండుగగా ప్రకటించి ఉత్సవాల నిర్వహణకు 10 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైలోకోల్ మహేందర్ యాదవ్ కోరారు. శనివారం సైదాబాద్ లో అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్స్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సదర ఉత్సవాల రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ మహాసభ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ యాదవ్, రవీంద్రనాథ్ యాదవ్, రాములు యాదవ్, బొత్తుల మహేందర్, అలాగే శ్రీశైలం యాదవ్, మాణిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఓబీసీలకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది. అఖిల భారత యాదవ మహాసభ ముందైతే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 42% ఇచ్చినందుకు. అలాగే ఎప్పుడైతే అగ్రవర్గాలకు 10% రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్ చేసినందుకు మేము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే మేము కూడా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము మీ ద్వారా ఈ ఇష్యూలో కోర్టు మెట్లెక్కి బడుగు బలైన వర్గాలకు ఈ బీసీ రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయొద్దని మీ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇటీవల కమిటీని ఫామ్ చేయడం సందర్భంగా ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ప్రకటించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాతో పాటు 25 మంది సభ్యులని కమిటీలో చేర్చినందుకు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి అందరినీ చేర్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఉద్దేశం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవాన్ని నిర్వహించాలని అఖిల భారత యాదవ మహాసభ గత ప్రభుత్వానికి 2018 నుంచి అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ యాదవ శాఖ ఎన్నో సందర్భంగా అర్జీలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మహమూద్ అలీ గారికి మరియు తలసాని శ్రీనివాస్ గారికి ఇంతమందికి మేము అర్జీలు ఇవ్వడం. వీరితో పాటు అప్పటి శాసనసభ్యులైనటువంటి 5 మంది శాసనసభ్యులకు రాజ్యసభ సభ్యునికి అఖిల భారత యాదవ మహాసభ లెటర్ మీద విజ్ఞప్తులు ఇవ్వడము, ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది. దాని ప్రభావంతో ఈ సదర్ని స్టేట్ ఫెస్టివల్ చేయాలనేది ఏదైతే ఆకాంక్ష మాదైతే రాష్ట్రంలో 16% యాదవుల జనాభా ఉన్నారు. ఈ ఆకాంక్షని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బలంగా ఉన్నది. ఎందుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా బతుకమ్మ మరియు బోనాలు రాష్ట్ర పండుగలు జరుపుకున్నాక మా పండుగను కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని సంకల్పించడం జరిగింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారికి మేము లెటర్ రాసాము. మరి షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అప్పటి శాసనసభ్యులు మరి మహమూద్ అలీ గారు, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య గారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ సేవా సంస్థ చైర్మన్ జగ్గా సమ్మయ్య ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా కాటారం మండలంలోని గారేపల్లిలో సుమారు 50 మంది హమాలీ కార్మికులకు 5 క్వింటాల బియ్యాన్ని మరియు అరటి పళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ సేవా సంస్థ చైర్మన్ జగ్గా సమ్మయ్య మాట్లాడుతూ కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి కాకుండా కాటారం సబ్ డివిజన్ లో అనేక రకాలైన సేవలను అందిస్తున్నట్లు, అదేవిధంగా ఏ వ్యక్తి మృతి చెందినా వారి దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించాలని 50 మంది హమాలీలలో ఒక్క 10 మంది అయినా వచ్చి దహన సంస్కారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ దసరా సందర్భంగా నేను అనగా జంగ సమ్మయ్యను శ్రీ హనుమాన్ సేవా సంస్థ ద్వారా మరి మా కార్మికులకు మాతో కలిసి మేము కూడా వాళ్ళతో పనిచేసేవాడిని కాబట్టి మా విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళ విషయం మాకు తెలుసు కాబట్టి కొంచెం ఏదో వృత్తభక్తిగా మేము మనిషికి ఒక 10 కిలోల బియ్యాన్ని వాళ్ళకు సాయం చేయడం జరిగింది దసరా సందర్భంగా. మరి వీళ్ళందరినీ నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఇక్కడ
గరీబ్ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎవరు కూడా సహకరిస్తలేరు దాన సంస్కరణ కోసం. మీరు ఒక 50 మంది ఉన్నారు కాబట్టి ఒక మూటను కేటాయించాలి. ఒక 2 గంటలు 2 గంటలు ఒక మూటను కేటాయిస్తే ఆ 2 గంటల్లో దాన సంస్కరణ అవుతుంది, మీ పేరు కూడా ఉంటుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ శక్తిపీఠం జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల్ సంస్థాన వంశీకులు కృష్ణరాం భూపాల్, జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ పాల్గొన్నారు. వీరికి ఆలయం కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, తాలూకా, పట్టణ, మండలాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా టెంపుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒక పేరు చూపెట్టమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా, పర్మనెంట్ ట్రస్టీగా వేయడానికి, ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనసాగడం జరుగుతుంది. కేవలం ఈ కమిటీలు మాత్రం టైం అయిపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం అంటే బ్యూటిఫికేషన్ కోసమని ఒక 48 crores మన ప్రపోజల్ పెట్టాము. కానీ 32 33 crores అది ప్లానింగ్కి వెళ్ళింది. అది వచ్చిన తర్వాత ముందు బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము. అంటే 3 ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. 2వ ఫేజ్లో 24 కోట్ల రూపాయలు, అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా డెవలప్ చేయాలనేది. ఈ 3rd ఫేజ్లో 300 crores, అంటే దాదాపు 345 కోట్లతోటి మరి పూర్తి పెద్ద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా స్థానిక వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో సోమవారం సరస్వతి దేవి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులచే సరస్వతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 200 మంది చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు కావాల్సిన సౌకర్యాలను అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు. స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తాం, రామచంద్రరావు. విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు. గిన్నిస్ బుక్లోకి మహా బతుకమ్మ ఆడిపాడిన 1354 మంది మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.